మేమందరం అంగన్వాడీ టీచర్స్ అందరం నిర్వాహక సమ్మెలోకి రావటం జరిగింది. ఎందుకు వచ్చామంటే కనీస వేతనం 26,000 గ్రాడ్యుయేటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. ప్రభుత్వం జగనన్న ఇచ్చిన హామీ ఏదైతే ఉందో పక్క రాష్ట్రం కన్నా 1,000 ఎక్కువ ఇస్తానన్నారు. ఇవాళ పక్క రాష్ట్రం 18,000 ఇస్తుంది. జగనన్న గారు మా యొక్క పరిస్థితి ఏమీ అర్థం చేసుకోలేదు. కనీసం 28 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ ఉన్నా కూడా మేము ఎలాంటి లబ్ధి లేకుండా ఇళ్ళకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరిగా ఉండి మరి అంగన్వాడీ టీచర్స్ సమస్యలు పరిష్కరించుకోకుండా బలవంతంగా తాళాలు పగలగొట్టడం జరిగింది. తాళాలు పగలగొట్టినంత మాత్రాన ఒక గర్భిణీ మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక బాలింతకు కానీ ప్రీ స్కూల్ పిల్లలకి ఎటువంటి పూర్తి న్యాయం చేయలేదు. ఈ 23 రోజుల నుండి దొంగ హాజరు వేసుకుంటున్నారు తప్ప ఏది కార్యక్రమాలు స్కూల్లో అనేది జరగలేదు. సరిగ్గా వాళ్ళకి పోషకాహార పంపిణీ కూడా జరగలేదు. ఈ విధంగా జగనన్న నువ్వు తాళాలు బలవంతంగా పగలగొట్టినందువల్ల నీ యొక్క సేవా కార్యక్రమాలు ఏమేమి ముందుకెళ్ళలేదు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు ఏ మాట అయితే ఇచ్చావో కనీస వేతనం 26,000 గ్రాడ్యుయేటీ ఇవ్వాలనే మా నినాదం మరి రేపు జరగబోయే 5వ తారీఖు లోపల జాయిన్ అయిపోతే ఉద్యోగాల నుండి తొలగిస్తానంటున్నావు. జగనన్న నువ్వు ఉద్యోగాలు తొలగించడానికి నీ యొక్క ప్రభుత్వంలో మాకు ఉద్యోగం రాలేదు. మేము రాత పరీక్ష పూర్వకంగా రాసుకున్నాము. మరి కలెక్టర్ ఇంటర్వ్యూల ద్వారా మేము ఆ యొక్క పరీక్షల్లో నెగ్గి మేము ఆ ఉద్యోగాన్ని సంపాదించుకోవడం జరిగింది. నువ్వు మమ్మల్ని బలవంతంగా ఉద్యోగాల నుండి తొలగిస్తానని బెదిరింపులకి పాల్పడితే మరి మా యొక్క సమ్మె ఉధృతం అవుతుంది. సమ్మె అయితే విరమించేది లేదని ఈ సముఖంగా నేను ఈ అందరి పక్షాన్ని తెలియజేస్తున్నాను. సమ్మె మాత్రం తీవ్రంగా ఉంటుంది. మా ప్రాణ త్యాగాలు అయ్యే వరకు కూడా మేము ఈ సమ్మెను మాత్రం వదలము. నువ్వు 26,000 గ్రాడ్యుయేటీ ఇచ్చే వరకు కూడా మా పోరాటంలో మేము ముందుంటాము. మా పోరాటంకి సమ్మెను వెనకంచి తీయము, ముందుకే వెళతాము. మేమందరము స్త్రీలము, మహిళలము. మా యొక్క స్ఫూర్తి ఏంటో నీకు ముందు ప్రభుత్వం ఇప్పుడు నువ్వు చేయదలిసిన కార్యక్రమాలు మా పక్షాన్ని చేయకపోతే రానున్న దినాలలో నిన్ను గద్దె దింపడానికి ఈ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ముందంచెలో ఉంటారని మీకు సవినయంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారికి మా అంగన్వాడీ తరపున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మేము 22 రోజులుగా సానుకూలంగానే సమ్మె చేసుకుంటూ వచ్చాము. అయినా మీ దృష్టికి మా సమస్యలు రాకపోవడం నిజంగా మేము చాలా బాధపడాల్సిన విషయం, మీరు కూడా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే మంత్రులు మీ దాకా ఈ విషయాన్ని తీసుకురాకపోవడం. మా 10 సమస్యలు తీరుస్తాం, 11వ సమస్య తీర్చమని మీరు అంటున్నారు. ముఖ్యంగా మాకు తీర్చాల్సిందే ఆ సమస్య. వేతనాలు ఎంత తక్కువ అంటే అంత తక్కువ. మీరే ఆలోచించండి. ఒక కుటుంబం బ్రతకడానికి తెలంగాణ కన్నా అదనపు వేతనం ఇస్తానని ఆ రోజు పాదయాత్రలో మీరే ఇచ్చారు మాట ఇచ్చి మడం తిప్పనన్నారు మీరు. కానీ ఈరోజు మీరు చేసిన పని ఏంటి? మాట ఇచ్చి మడం తిప్పారు కాబట్టే మేము ఇంత ఉధృతం చేయాల్సి వచ్చింది. ఈ సమ్మెను ఇప్పుడు కలెక్టరేట్ ముట్టడి దాకా వచ్చింది. దీన్ని ఇంకా ఉధృతం చేయకుండా మీరు మా సమస్యలు పరిష్కరించాలని, మీరు మా సమస్యలపై ఒక కొలిక్కి రావాలని, 5వ తారీఖు లోపు మేము సమ్మె విరమించకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చి మా ఉద్యోగాల్లో చేర్పిస్తామని చెప్తున్నారు. అది చాలా నిరుత్సహించవలసిన విషయం అని భావిస్తూ మీరు ఈ విషయాల మీద చర్చలకు పిలిచి మళ్ళీ మా కోరికలు తీర్చాలని, మా న్యాయబద్ధమైన కోరికలు మీరు తీర్చాలని సవినయంగా విరమించుకుంటున్నాం. జగనన్న నీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మేము మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు 1,000 రూపాయలు తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఇస్తానన్నారు. అట్లనే 1,000 రూపాయలు పెంచారు. మాకు వచ్చే టీఏడిఏ తీసేశారు. ఇప్పుడు 4.5 ఏళ్ళ నుంచి మాకే టీఏడిఏ లేవు. మేము రెంటలు కట్టుకుంటున్నాము, కరెంటు బిల్లులు కట్టుకుంటున్నాము, కూరగాయలకి అన్నీ మేమే చేతి డబ్బులు పెట్టుకుంటున్నాము. శాలరీ పడంగానే మళ్ళీ శాలరీ వేసే వరకు ఇవే ఖర్చు పెట్టుకుంటూ వాడుకుంటున్నాము. ఇంట్లో ఏమి వాడుకోవట్లేదు మేము. మాకు 2 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు. మరి మేము ఎట్లా బతికించాలి? పిల్లలకి అట్లా చదువులకి వాటికి ఎట్లా ఫీజులు కట్టాలి? మాకు వచ్చేసి ఆన్లైన్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి మాకు ఏ పథకాలు రావట్లేదు. భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ పెన్షన్లు రావట్లేదు.
మరి ఇట్లా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ మాకు కూడా. మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పుడు మళ్ళీ మాకు శాలరీస్ పెంచి మేలు చేయాలని మేము కోరుకుంటున్నాము. అక్క చెల్లెలు అని అన్నారు కాబట్టి మీరు ఎలక్షన్ల ముందు మీ అక్క చెల్లెలమేగా మేము సారు. ప్రతి ఒక్కరు వచ్చి మమ్మల్ని మీరే కదా జగనన్నకి ఓటేసి మీ దగ్గరుండి గెలిపించింది అందరినీ. ఇప్పుడు జగనన్నే మీకు అట్లా మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెడుతున్నాడు అని ప్రతి రాజకీయ పార్టీ వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఈ సమ్మెలో కూర్చున్న కాడి నుంచి వచ్చిన కాడి నుంచి రోజు వచ్చి మమ్మల్ని విమర్శిస్తున్నారు. అట్లా మేము అక్క చెల్లెళ్ళు నవ్వులు పాలు అవ్వకుండా మీరు మమ్మల్ని మాకు మేలు చేసి మాకు మంచి జరిగే చూడాలని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం.